సీఎం జగన్ ఇవాళ 3 నియోజకవర్గాల్లో జరిగే ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటారు. ఉదయం 10 గంటలకు అనకాపల్లి జిల్లా చోడవరంలోని కొత్తూరు జంక్షన్, మధ్యాహ్నం 12:30 అమలాపురం పార్లమెంటు పరిధిలోని అంబాజీపేట బస్టాండ్ రోడ్డులో, మధ్యాహ్నం 3 గంటలకు గుంటూరు పార్లమెంటు పరిధిలోని పొన్నూరు ఐలాండ్ సెంటర్లో జరిగే సభల్లో పాల్గొని ప్రసంగిస్తారు. జగన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయవాడ నుంచి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా గుంటూరు జిల్లా పొన్నూరులో బహిరంగ సభకు హాజరు కానున్నారు. సిద్ధం బహిరంగ సభల తర్వాత బస్సు యాత్ర నిర్వహించారు. బస్సు యాత్ర తర్వాత ప్రతిరోజు 3 చోట్ల బహిరంగ సభలు ఉండే విధంగా కూడా ఉమ్మడి ప్రణాళికను సిద్ధం చేసుకొని ముఖ్యమంత్రి ఎన్నికల బరిలో దిగడం జరిగింది. అయితే ఆ ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించిన తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ పూర్తి జోష్తోటి ముందుకెళ్తుంది. ప్రజలకు గత 5 సంవత్సరాల కాలంలో ఏం చేశాము, మళ్ళా రానున్న రోజుల్లో ఏం చేస్తామనేది కూడా చెప్పే విధంగా స్పష్టం చేయడం జరిగింది. అయితే ఉమ్మడి గుంటూరు జిల్లాలోనే పొన్నూరు మొట్టమొదటి బహిరంగ సభ ఉండడంతో పొన్నూరులో బహిరంగ సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే రానున్న ఎన్నికల్లో 175కు 175 టార్గెట్ తోటి వైనాట్ 175 అంటూ వస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో పూర్తి స్థాయి ప్రణాళికను సిద్ధం చేసుకోవడం జరిగింది. ఎక్కడికక్కడ అభ్యర్థుల మార్పులు చేర్పుల తర్వాత అలానే ఆయా అభ్యర్థులకు సంబంధించినటువంటి ఫీడ్బ్యాక్ తోటి కూడా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు పొన్నూరు నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభకు సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా సిద్ధం చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో విజయవంతం చేయడానికి కూడా కార్యకర్తలు, నాయకులంతా కూడా సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.